జై శ్రీరామ్, జై సాయిరామ్. మధురా నగర్ ఫ్లైఓవర్ పక్కన భగవాన్ శ్రీ 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 షిరిడి సాయిబాబా మందిరం యొక్క 13వ వార్షికోత్సవం శుభ సందర్భంగా నేను ఒక వీడియోని చేయడం జరిగింది ఫ్రెండ్స్. 15వ తారీఖున గుడి వార్షికోత్సవం అయితే 15, 16 2 రోజులు కూడా ఎన్నో కార్యక్రమాలు ఎంతో ఘనంగా అద్భుతంగా విజయవంతం చేశారు భక్త బృందం అందరూ కూడా, కమిటీ పెద్దలందరూ. మరి 15వ తారీఖు ఎన్నో పూజా కార్యక్రమాలు, 3 రకాల పూజా కార్యక్రమాలతో పాటు 4 రకాల హారతులతో పాటు సాయి నామ సంకీర్తనం ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. మరి మరుసటి రోజు అయినటువంటి గురువారం రోజున షిరిడి సాయిబాబా గారి భిక్షా కార్యక్రమం ఊరేగింపుగా భక్త జనావళి అందరి సమక్షంలో కమిటీ వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా జరిగింది ఈ కార్యక్రమం. దానికి ఇప్పుడు చూశారు మీరు. మొట్టమొదటిగా బాబా గారిని ఊరేగింపు ముందుగా కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం దిష్టి తీసే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత అక్కడ వివిధ రకాల రంగురంగుల చీరలతో కళాకాంతులు వెదజల్లుతుంది. ఆడవాళ్ళందరూ సముద్రవేణి, మధురానగర్ సముద్రవేణి భక్త బృందం వారిచే కోలాట కార్యక్రమం పురవీధుల్లో చేయడం జరిగింది. అదిగోండి కృష్ణ మందిరం ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి కృష్ణ మందిరము ముందుగా తీసుకెళ్ళాం బాబా గుడి నుండి. ఆ మందిరం వద్ద అక్కడ పురోహితుల వారు స్వామికి, తర్వాత షిరిడి సాయిబాబాకి హారతులు ఇచ్చారు. ఆ హారతిని భక్తులందరూ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడి నుండి మొదలై మధురా నగర్ కొంత ఏరియా వరకు ఒక పెద్ద ఆవిడ, శబరి అన్నపూర్ణ ఆవిడ పేరు అనుకుంటా, లయబద్ధంగా ఆ కోలాటానికి నృత్యం చేస్తుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక బాబా గారి భక్తురాలు పల్లకీని మోస్తానని ముందుకు వచ్చింది. కాసేపు ఇది పైనుండి డ్రోన్ కెమెరాలో తీసినట్టుగా నేను నా ఫోన్లో నుండే, నా చిన్న ఫోన్లో నుండే దాన్ని చిత్రీకరించడం జరిగింది. మీరు వీక్షిస్తున్నారు. డ్రోన్లో తీసిన ఫీలింగ్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మరి నూజివీడు సమీపంలో ఉన్నటువంటి పొట్టిగూడుపాడు అంటారు. ఆ గ్రామం నుండి ఈ కోలాటానికి మధురానగర్ సముద్రవేణి భక్త బృందం వారికి గురువు గారుగా వ్యవహరించినటువంటి శ్రీ నరసింహారావు గారు వారందరికీ శిక్షణ ఇవ్వడం, శృతిపత్వంగా ఆయన పాడుతూ ఉంటే వారి బ్యాచ్ అందరూ కూడా, వారి బృందం అందరూ కూడా, కోలాట బృందం అందరూ, శ్రీ నరసింహారావు గారి కోలాట బృందం అందరూ
చక్కగా నృత్యం చేస్తూ లయబద్ధంగా ఆ కార్యక్రమాన్ని పురవీధులలో ఎంతో వైభవపేతంగా సాగింది ఆ కార్యక్రమం అంతా. యాక్చువల్గా ఈ వీడియోలో నేను కనిపించేది చాలా తక్కువ. మొదట్లోనే చూశారు. తర్వాత అంతా కూడా మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, కళాకారులు వారికి ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు మా పల్లకి బ్యాచ్ వీళ్ళంతా మా మిత్రులందరినీ వారిని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో నేను కోలాటం వారిని, మా పల్లకి సేవకుని, కమిటీ వారిని, వివిధ భక్తులందరినీ ఎక్కువసేపు చూపించడం జరుగుతుంది. ఈ కోలాటం చేస్తున్న భక్తుల్లో, స్త్రీలలో ఇల్లు వదిలి ఎప్పుడు బయటకు రాని ఆడవాళ్ళు కొంతమంది ఉంటే, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కొంతమంది, పెద్ద పెద్ద ఉద్యోగాలలో పదవి విరమణ చేసి ఉన్న వాళ్ళ శ్రీమతులు, ఇక్కడ క్యాషియో వాయిస్తున్న కళాకారుడు చూడండి, చాలా చక్కగా క్యాషియో వాయిస్తున్నాడు ఆయన. చిన్నపిల్లలను చూశారు కోలాట బృందంలో. నడి వయస్కులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భక్తి పారవస్యంలో ఎంత చక్కగా కోలాటం చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు. నిన్న మధ్యాహ్నం మండు వేసవిలో మరి ఈ కార్యక్రమం జరుగుతుంది. చూడండి, మధుర నగర్లోనే శ్రీ మెయిన్ రోడ్లో, మధురానగర్ రాగం మస్తాన్ రావు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ 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 సీతారాముల మందిరం చూశారు, మీరు చూస్తున్నారు కూడా. ఇదే రాగం మస్తాన్ రావు రోడ్లో ఏం చేస్తున్నటువంటి శ్రీ 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 సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం బోర్డు కూడా కనిపిస్తుంది చాలా అద్భుతంగా. ఆ రోడ్లో ప్రస్తుతం వెళుతుంది. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వయస్సును, హోదాని కూడా మర్చిపోయి భక్తి పారవస్యంలో నృత్యం చేస్తున్నారు, ఆడుతున్నారు కోలాటం భక్తులు, కళాకారులు.
శ్రీ భగవాన్ షిరిడి సాయిబాబా వారి మధురానగర్ కొరవీధులలో బాబావారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంది. భక్తులందరూ నీరాజనాలు అర్పించారని చెప్పాలి. వీళ్ళందరూ మా కోలాటం వాడి మా పల్లకి సేవ ఉన్న వీళ్ళందరూ మా మిత్రులు అందరూ అక్కడ ఉన్నారు. మే నెల అసలే వేసవి కాలం. మండు టెండలు నిట్ట మధ్యాహ్నం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎండని సైతం లెక్క చేయకుండా పోలాట భక్తులు శబరి పారవశ్యంతో నృత్యం చేస్తుంది. కోలాటం వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. శ్రీ 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 కళ్యాణ రాములు వారి సన్నిధి, అలాగే భగవాన్ షిరిడి సాయిబాబా సన్నిధిలోకి వచ్చాం. మే 15వ తారీఖు భగవాన్ షిరిడి సాయిబాబా వారి ఆలయ వార్షికోత్సవం 13వ వార్షికోత్సవం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మా పల్లకిని మేము అలంకరిస్తూ ఉంటాం. ఇంకా చాలా పువ్వులు అంటే ఉదయం అవ్వడం వలన సాయంత్రం మాటలైతే మాకు అన్ని పువ్వులు దండిగా ఉండేవి. కానీ నైట్ అవ్వడం ఉదయం అవ్వడం వలన కొంచెం తక్కువగానే చెప్పాలి. ఇదో వాళ్ళందరూ కూడా మా పల్లకి సేవ బృందం వీళ్ళందరూ ఆడపిల్లలు. చిన్నపిల్లలు, చదువుకుంటున్న పిల్లలు, కాలేజీలో చదువుతున్న డిగ్రీ పీజీలు చేస్తున్న స్టూడెంట్స్, అలాగే పెద్దవాళ్ళు అందరం కూడా ప్రతి గురువారం క్రమం తప్పకుండా పల్లకి సేవా కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తూ ఉంటాం. మా మిత్రులు ముఖ్యంగా శ్రీ కాపర శ్రీనివాస్ గారు, మిమిక్రీ శ్రీనివాస్ అని పిలువబడి నేను, శ్రీరామరాజు, రమేష్ గారు, అలాగే వీళ్ళు కమిటీ ముఖ్యులు, ప్రెసిడెంట్ గారు, ట్రెజరీ, గుడి వ్యవస్థాపకులు,
నాతో పాటు పల్లకి సేవలో పాల్గొని మిత్రులు చాలామంది ఉన్నారు. రాంబాబు గారు రెగ్యులర్గా వస్తుంటారు. నేను చెప్పిన పేరు దుర్గారావు గారు, బాలవర్ధన్ గారు, స్వాతి, శ్వేత, రమణి, వీళ్ళందరు పిల్లలు బాబా మందిరంలో ఉన్నటువంటి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు ఈ మధ్యనే అద్భుతంగా ఇక వీళ్ళు మా పల్లకి సేవ బృందమే. నాయుడు, గోకుల్, రాంబాబు గారు, కాకర్ల శ్రీనివాస్ గారు. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను కనిపించడం తక్కువ. మా లెండి వనం అండి, బాబా గారి లెండి వనం. ఆ లెండి వనంలో బాబా గారు నీళ్ళు పోస్తున్నట్టు మొక్కలకి. దశావతారాలు కూడా ఆలయం చుట్టూరా ఒక భక్తుడు ఆర్థిక సహాయంతో దశావతారాలను, అలాగే వివిధ రకాల దేవుళ్ళ విగ్రహాలతో పైన మీరు చూశారు. ఎంతో అద్భుతంగా రమణీయంగా ఉంటుంది. నరసింహారావు గారు, మీరు వాళ్ళ గురువు గారు చూస్తున్నారు. మీరు చూడండి బాబా గారు తిని మీరు వీక్షించారు. ఇంతకుముందు బాబా గారు తిని చూశారు. మే 15వ తారీఖు రోజు ఆలయ వార్షికోత్సవం రోజున ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా 12 గంటలు నిర్విరామ సాయి సంకీర్తన కార్యక్రమం, సాయి నామస్మరణలతో మారుమోగిపోయింది. చూడండి, గోమాత సర్వదేవతా స్వరూపి అయినటువంటి గోమాత దాని బిడ్డ. సద్గురు సాయి నమో నమో. ఆ గోవు ఏదో స్పెషలైజేషన్ ఉందని చెప్తున్నారు. అన్ని గోవుల్లా కాకుండా ఇది సెపరేట్ ప్రత్యేకమైన జాతికి సంబంధించి పర్టిక్యులర్ జాతి, తర్వాత చాలా గొప్ప విశిష్టమైనటువంటి జాతికి సంబంధించిన గోమాత. ఇది 15వ తారీఖు జరిగే సాయినామ సంకీర్తన, నిర్విరామ 12 గంటల సంకీర్తన కార్యక్రమం. దీని తర్వాత 16వ తారీఖు ఇంతకుముందు చూపించినట్టుగా కోలాటం, మధురానగర్ పురవీధుల్లో కోలాటం, బాబా గారు పల్లకి,
భిక్షాటన కార్యక్రమం ఎంతో అద్భుతంగా భక్తుల సహాయంతో జరిగింది. చూడండి, నేను సాయినామం జపిస్తుండగా గురువారం రోజు నాడు ఎంతోమంది భక్తులు అన్న సంతర్పణ కార్యక్రమం పదకొండున్నర గంటలకి మొదలైంది. సుమారు 2:30 గంటల వరకు కూడా. చూడండి, ఆ ఫ్లైఓవర్ డౌన్లో ఆ లోపలికి క్లోజ్ తీశాను. ఇంకా ఆ లోపలికి ఇంకా చాలామంది ఉన్నారు. చక్కటి భోజనం, చక్కటి బాబా గారి అన్నప్రసాద స్వీకరణ మహోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చెప్పుకోవాలి. కొంతమంది బయట, కొంతమంది ప్రాంగణంలో, కొద్దిమంది లోపల. ఆ గుడిలో నిత్యం సేవ చేసే ఆడవాళ్ళు కూడా నలుగురు ఆడవాళ్ళు కూడా నిరంతరం బాబా సన్నిధిలో గడుపుతూ ఉంటారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా విపరీతమైన సేవ చేస్తూ ఉంటారు ఆ మహిళలు నలుగురు. అన్న సంతర్పణ ఐటమ్స్ అప్పటికప్పుడు మేము సర్వీస్ చేస్తాం, మేము బాబా సేవ చేస్తాం. ముందుకు వచ్చిన మంత్రులు కూడా ఆడవాడు మగవాడు కూడా ఏమండి స్పీడ్గా కానివ్వండి సాంబారి రైస్ సాంబార్ అదే రోజు అన్న సంతర్పణ అయిన తర్వాత మధురానగర్ భక్తులచే విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ 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 లలితా సహస్రనామ పారాయణం కూడా మధురానగర్ క్షమించాలి ముత్యాలంపాడు భక్తులు మీరు చూస్తున్నారు. వారు ప్రధానమైన పేరు మర్చిపోయారు, ప్రధాన భూమిని పోషిస్తూ ఉంటారు. అలాగే గ్రీష్మ తాపానికి తట్టుకోలేక చెట్టు నీడన ఉన్నాడు భక్తులు చూడండి. అలాగే శ్రీ ప్రసాద్ గారని మా బాబా ఆలయానికి ఇతోధికంగా విరాళాలు కానీ ఆర్థిక సహాయం ఎంతగానో అందిస్తుంటారు. ఓం